యూరోప్ లోని చాలా అధినేతల నోట్లలోంచి వచ్చే మాటలు చాలా వరకు వాళ్ళ సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి మాటలో వాల్యూస్, కల్చర్, ఐడియాలజీ ఇవన్నీ చాలా కోర్ గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకసారి కొంతమంది యూరోపియన్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. జార్జియా మెలోని ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఒక మాట అన్నారు. యూరోప్ లో ఇస్లామిక్ వాల్యూస్ కి చోటు లేదని చెప్పి జార్జియా మెలోని స్పష్టంగా చెప్పారు. నెదర్లాండ్స్ లో రీసెంట్ గా ఎలక్షన్స్ లో గెలిచిన గీరిట్ వైల్డర్స్ ఏమన్నారు తెలుసా? గెట్ అవుట్, లీవ్ ఫర్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ, దెన్ యూ కెన్ ఎంజాయ్ ఇస్లామిక్ రూల్స్ అని. ఇస్లామిక్ రూల్స్ నెదర్లాండ్స్ లో చోటు లేదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేశారు. రీసెంట్ గా ఎలక్షన్స్ లో గెలిచారు. నెదర్లాండ్స్ లాంటి దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం చాలా అరుదుగా ఉంటుంది అనమాట. అలానే రిషి సునాక్ కూడా చాలా మంది మైగ్రెంట్స్ ని రువాండాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని. ఇట్లా యూరోప్ లో ఈ ట్రెండ్స్ అని మనం గమనించవచ్చు. ఒక విధంగా చూస్తే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా సివిలైజేషన్, కల్చర్ అనే దాని మీద బ్యాంగ్ అవుతున్నారు, దాని మీదే వాళ్ళు రిలై అవుతున్నారు. ప్రపంచంలో ఎవరి కల్చర్ వాళ్ళకైనా. నిజంగా నియో ఫ్యాసిస్టులు, నియో నాజీలు యూరోప్ లో బయలుదేరారా? ఇవన్నీ ప్రపంచ రాజకీయాల్లో కొత్త ట్రెండ్స్ ను సూచిస్తున్నాయి.